కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదలకు ఒక వరం లాంటిదని, పేదింటి ఆడపడుచులకు వివాహం చేయాలంటే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం తేవడం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చేగుంట, నార్సింగి, మాసేపేట మండలాలకు చెందిన 150 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లో పేదలకు ఒక వరం లాంటిదని, పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకం తేవడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించడం సంతోషకరమని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో సర్పంచులు విధిగా పాల్గొని గ్రామాల పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలన్నారు. కరెంటు సరిపడా రాకపోవడంతో పంటలు ఎండిపోవడం జరుగుతుందని, కరెంటు సమస్య పరిష్కరించాలని రైతుల నుంచి ఫోన్లు రావడం జరుగుతుందని, త్వరలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యుత్ సమస్య లేకుండా పరిష్కరించేందుకు ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావుతో పాటు స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్, చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, నార్సింగి తహసీల్దార్ గ్రజ్బాయ్, మగరాజ్పేట సర్పంచ్ రేఖా సురేష్ రెడ్డి, వడియారం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, రాంపూర్ సర్పంచ్ సుదర్శన్, అనంత్ సాగర్ సర్పంచ్ శ్రీధర్ యాదవ్, పొలంపల్లి సర్పంచ్ రాజలక్ష్మి స్వామి, మాజీ జెడ్పీటీసీ మోదాం శ్రీనివాస్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం అమ్మా. కొన్ని సంవత్సరాల నుంచి, మరి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకొస్తున్నాం. గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ, మరి పేదవారు ఎవరైనా పేదవారే, ఒక ఇంట్లో పేదవారి పెళ్ళైతే ఎంత ఇబ్బంది ఉంటుంది, ఆ కష్టాలు మరి అప్పుడు చూసిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి మళ్ళీ ఇప్పటి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు చాలామంది కుటుంబంలో మరి ఇంట్లో ఒక మహిళ పెళ్లి చేయాలంటే మరి నానా ఇబ్బంది. గతంలో పెళ్లి వస్తుందంటే కడుపు కట్టుకొని కాళ్ళు కట్టుకొని మరి అప్పులు తెచ్చి మరి తొక్కని గడుపు ఉండకపోతుండే, మరి అడగని దాత ఉండకపోతుండే. ఇన్ని కష్టాల నుంచి ఈరోజు ఇంతో అంతో మరి మనం ఆర్థికంగా బలపడుతున్నాం రోజు రోజుకు. మరి దానికి కొంతన్న సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ పథకాన్ని 5 సంవత్సరాల నుంచి కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. మరి మహిళలందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చారు ఈ కార్యక్రమానికి. మరి మీ అందరికీ కూడా మరి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న చెక్కులు ఈరోజు పంపిణీ కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. మరి నాకు తెలిసి చాలామంది సర్పంచులు కూడా వచ్చిండ్రు. మరి కొత్తగా అయిన సర్పంచులు చాలామంది నాకు పరిచయం లేదు. మరి ఆ సర్పంచులు ఎవరైతే కొత్తగా సర్పంచులు అయినరో వారు కూడా మరి ఆ గ్రామాలల్లో పారిశుద్ధ్యం మీద కూడా ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం కూడా 99 రోజుల కార్యక్రమం కూడా మరి ప్రభుత్వం మరి ముందుకు తీసుకెళ్తుంది. మీ వంతుగా కూడా మన సర్పంచులు కొత్తగా అయిన వాళ్ళు, వార్డు మెంబర్లు కానీ మరి ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ మరి మన గ్రామంలో మనకు సర్పంచ్గా అవకాశం వచ్చినప్పుడు మీ అందరూ కూడా గ్రామం కోసము, పేదల కోసం, ప్రజల కోసం పనిచేయవలసిందిగా కూడా మా సర్పంచులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మరి మీకు ఏమన్నా ఇంకేమన్నా విషయాలు ఉంటే కూడా మరి త్వరలోనే మనం మీటింగ్ పెట్టుకుందాం. అందరి సర్పంచులు అన్ని గ్రామాల నుంచి కూడా మరి ఆ సర్పంచుల ద్వారా ఆ గ్రామ సమస్యలు, ఆ గ్రామంలో ఏమేమి ఉన్నాయి, లోటుపాట్లు, మరి ఈ 99 రోజుల ప్రణాళికతో పాటు ఇంకా భవిష్యత్తులో మన గ్రామం సంబంధించిన ఏ విషయాలన్నా మరి నేను కూడా మరి రెగ్యులర్గా మీతో అందుబాటులో ఉంటా. మరి నిన్న మొన్నటి వరకు ఒక 15 రోజుల నుంచి మరి అసెంబ్లీ సమావేశాలు ఉండే. మరి నిన్నటి నుండి సమావేశాలు కూడా ముగిసినాయి. మరి వచ్చే మాసంలో ఈ ఏప్రిల్లో, ఇదే మాసంలో ఈ 1 వీక్ తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మరి అధికారులు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులతోటి కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని గ్రామంలో మరి విద్యుత్ సమస్యలు కానీ, మరి చాలా గ్రామాల నుంచి ట్రాన్స్ఫార్మర్ల కరెంటు షార్టేజ్ ఉన్నది, పొలాలు వార్తలేవని చెప్పి కూడా ఫోన్లు వస్తున్నాయి. వీటన్నిటి మీద కూడా మరి మనం ఒక కార్యక్రమాన్ని కూడా మరి నెక్స్ట్ వీక్లో పెట్టుకుందాం. మరి ఏది ఏమైనా మరి కొత్తగా గెలిచిన సర్పంచులు కానీ, గ్రామంలో ఉన్న పెద్దలు కానీ మన గ్రామం కోసం, మన రాష్ట్రం కోసం అందరూ కూడా కష్టపడి మరి పనిచేయవలసిందిగా ప్రతి ప్రజాప్రతినిధి కూడా మరి వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ముందుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్
చెక్కుల పంపిణీకి చేసినటువంటి గౌరవ అతిథి మన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారికి, అట్లాగే స్థానిక సర్పంచ్ మన సండు స్రవంతి గారికి, అట్లాగే ఎంఆర్ఓ గారికి, ఇక్కడికి వచ్చిన సర్పంచ్లకు, వివిధ ప్రజాప్రతినిధులకు, అట్లాగే లబ్ధిదారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం అనేది ఒక పేద ప్రజలకు, అంటే ఒక ఆడపిల్ల తల్లిదండ్రులకు పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈనాటి ప్రభుత్వంలో భాగంగా సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందాలని ఒక మంచి ఉద్దేశంతో మరి ఇలా ప్రభుత్వంలో ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు. మరి లాస్ట్ టైం కూడా ఇక్కడనే మనం ఒక 75 చెక్ల వరకు ఇచ్చినట్టున్నాం. ఇప్పుడు ఒక మండల వ్యాప్తంగా 150 చెక్లు వచ్చినట్టు మన ఎంఆర్ఓ గారు చెప్పారు. మరి ఇదంతా కూడా పేద ప్రజల సంక్షేమం కోసం, ఆడపిల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడొద్దనే ఒక మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ పథకాన్ని కొనసాగిస్తున్నది. అట్లాగే ఒకటే కాకుండా ఏ విషయమైనా కూడా, ఏ ప్రభుత్వమైనా కూడా పేద ప్రజల గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం